హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహకు వార్షిక యాత్ర గురువారం ఘనంగా ప్రారంభమైంది. జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి 5,000 మందికి పైగా యాత్రికులతో కూడిన తొలి బృందం బయలుదేరింది. ఈ యాత్రను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. అమర్నాథ్ యాత్ర 57 రోజుల పాటు కొనసాగుతుంది. ఆగస్టు 28వ తేదీన ముగుస్తుంది. యాత్ర గురువారం ఘనంగా ప్రారంభమవుతోంది. హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహకు వార్షిక యాత్ర గురువారం ఘనంగా ప్రారంభమవుతుంది. జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి 5,000 మందికి పైగా యాత్రికులతో కూడిన తొలి బృందం బయలుదేరింది. ఈ యాత్రను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహకు వార్షిక యాత్ర గురువారం ఘనంగా ప్రారంభమవుతుంది. జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి 5,000 మందికి పైగా యాత్రికులతో కూడిన తొలి బృందం బయలుదేరింది. ఈ యాత్రను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. అమర్నాథ్ యాత్ర 57 రోజుల పాటు కొనసాగుతుంది. ఆగస్టు 28వ తేదీన ముగుస్తుంది. ఈ యాత్ర 2 ప్రధాన మార్గాల ద్వారా నిర్వహిస్తున్నారు. అనంతనాగ్ జిల్లాలోని సంప్రదాయ 48 కిలోమీటర్ల పహల్గాం మార్గం, గందర్బల్ జిల్లాలోని 14 కిలోమీటర్ల పొట్టిదైన బల్తాల్ మార్గంలో భక్తులు అమర్నాథ్ గుహకు చేరుకుంటారు. యాత్ర మార్గంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పహల్గాం, బల్తాల్తో పాటు మొత్తం యాత్రా మార్గాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. గతంలో అందుబాటులో ఉన్న హెలికాప్టర్ సేవలను ఈసారి పూర్తిగా నిలిపివేశారు. యాత్ర మార్గమంతా సీసీటీవీ కెమెరాలు, ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనం, ప్రతి యాత్రికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. క్విక్ రెస్పాన్స్ టీంలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, స్నైపర్లు, కేంద్ర సాయుధ బలగాలు యాత్రా మార్గాల్లో నిరంతరం నిఘా నిర్వహిస్తున్నాయి. భద్రతా విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అమర్నాథ్ యాత్రకు ముందస్తు నమోదు ప్రక్రియలో ఏప్రిల్లో ప్రారంభమైన యాత్ర ముగిసే వరకు కొనసాగుతుంది. వ్యక్తిగతంగా లేదా బృందాలుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రతి యాత్రికుడు అధికృత వైద్యులు లేదా ఆసుపత్రులు జారీ చేసిన తప్పనిసరి ఆరోగ్య ధృవీకరణ పత్రం సమర్పించడంతో పాటు 150 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. అలాగే భక్తులకు అమర్నాథ్ బోర్డు యాత్రికులకు పలు సూచనలు చేసింది. లేసులు ఉన్న ట్రెక్కింగ్ బూట్లు ధరించాలని, గుంపులుగా ప్రయాణించాలని, ప్రమాదకరమైన మార్గాలు కాకుండా అధికారిక మార్గాల్లోనే ప్రయాణించాలని సూచించారు.